టుడే వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజుగా ఈ రోజుని చెప్పుకుంటా ఉన్నారు. సో చాలామంది యవనస్తులు ఈరోజు చాలా ఎక్సైట్మెంట్‌తో ఏదో ఆశలతో ఈ రోజుని గడపడం అనేది సర్వసాధారణంగా మనం చూసేటువంటి విషయం. అయితే ఈ రోజున ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ మెసేజ్‌ని మనకి ఇవ్వడానికి సీనియర్ మోస్ట్ యూత్ కౌన్సిలర్ కె. అబ్రహాం థోమస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కేరళలో ఉంటున్నారు. వారు అనేక మంది యూత్స్‌కి కౌన్సిలింగ్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ రోజున యూత్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఆయన ఒక మంచి సందేశాన్ని మనకు అందించబోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా మీరు ఈ మాటలు వినవలసింది మనవి చేస్తున్నాను. అయితే మీ అన్ని ప్రస్తుతానికి కాసేపు మ్యూట్ చేయబడతాయి. తర్వాత క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అన్మ్యూట్ చేయబడతాయి. తర్వాత మీకు ఏమైనా Q&A ఉంటే మీకు డౌట్స్ అడగవచ్చు. సో ప్రస్తుతానికి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మీ మైక్స్ అని కూడా మ్యూట్ చేయబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. బ్రదర్ ఎఫ్రాయిం బ్రదర్. ఓకే, నాదిని అంకుల్ది మాత్రం ఓపెన్లో ఉంచండి మైక్, మిగతా మ్యూట్ చేసేసేయండి బ్రదర్. ఓకేనా? ఓకే. Hello uncle, now it's your time to share the message. Okay. Your video is off, uncle. Video is off. Please. Okay, now okay. Now it's on. Yes uncle, it's on. Yeah, we can see you now. Yeah. Praise the Lord. దేవునికి స్తోత్రం. I am excited to be with you. ఈ రోజు excited to be with you on this day. ఈ రోజు మీతో ఉండడం నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. I am reminded that this is the Valentine Day. ఈ రోజు వ్యాలంటైన్స్ డే అని నాకు గుర్తు చేశారు. I'm an old man. Valentine's Day is for young people, not for somebody 79-year-old. నేను వృద్ధాప్యంలో ఉన్నాను. 79 years ఏజ్ నాకు ఉంది. నాలాంటి వాళ్ళకి కాదు ఈ వ్యాలంటైన్స్ డే అనేది, యూత్స్ కొరకు కదా. We have been married for 51 years, going to be 52 years. And we have been in love, in real love, my wife and I. నాకు పెళ్ళై 52 సంవత్సరాలు అయింది. నేను నా భార్య కలిసి ఈ 52 సంవత్సరాల్లో కూడా ప్రేమలో ఉన్నాం, ప్రేమ బంధంలో ఉన్నాం. So on this day, when a lot of people are saying to each other, boys and girls, young men and women, I love you. Well, I wanted to share something about love with you. ఈ రోజులో చాలా మంది యవనస్తులైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు లవ్ గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. Love is a rich word. మీ అందరికీ తెలుసు కదా, ప్రేమ అనేది చాలా గొప్ప పదం. No matter how much money you have or you are willing to spend money, you just cannot go and buy it. చూడండి, మీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా, మీకు ఎంత ఆస్తిపాస్తు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రేమను కొనాలంటే మీరు కొనటం మీ వల్ల కాదు. You cannot just walk into a big department store and say, I want a kilo of love. You just cannot buy it. మీరు పెద్ద డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక పెద్ద షాప్ దగ్గరికి వెళ్ళి నాకు కిలో లేకపోతే కేజీ
ప్రేమ కావాలి అని అడిగితే అది మీకు దొరకదు, ఎవరు ఇవ్వలేరు. And love is the sweetest word in our dictionary, at least one of the sweetest words. డిక్షనరీలో కనుక మనం చూసినట్లయితే చాలా తీయని పదాల్లో, కమ్మని పదాల్లో ఒక పదం ఏంటంటే ప్రేమ. And love will make any bitter situation sweet. ప్రేమ అనేది ఎట్లాంటి చేదు పరిస్థితినైనా మధురంగా మార్చేస్తుంది. And there is no substitute for love. అలాగే ప్రేమకి సబ్స్టిట్యూట్ కూడా ఏమీ లేదు. Genuine love is very pure, it is not contaminated. నిజమైన ప్రేమ అనేది నిర్మలమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, అందులో ఎటువంటి కలుషితము లేకపోతే కాలుష్యం ఉండదు. One virtue that cannot be defeated is love. Love can never be defeated. ఓడించలేని ఏదన్నా ఒక గుణం ఉందంటే అది ప్రేమే అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. Of course, you may ask, then what is love? అప్పుడు మీరు అడగొచ్చు, అసలు ప్రేమ అంటే ఏంటి అని అడగొచ్చు. What exactly is this love? అసలు ప్రేమ అంటే వాస్తవానికి ఏంటి? ఎగ్జాక్ట్ గా ప్రేమ అంటే మనం ఎట్లా చెప్పొచ్చు? The New Testament is written in the Greek language and it is a very rich language. క్రొత్త నిబంధన అనేది గ్రీకు భాషలో రాయబడింది. అది ఆ భాషకి ఉన్నటువంటి విస్తృత అనేది చాలా ఎక్కువ, చాలా గొప్ప భాష అది. There are many words for love in that language, but 3 words are frequently used. ఆ యొక్క గ్రీకు భాషలో ప్రేమకి చాలా పదాలు ఉపయోగించబడినప్పటికీ కూడా 3 ముఖ్యమైన పదాలని రెగ్యులర్ గా ఉపయోగించడం అనేది మనం గమనించవచ్చు. One of the important word is agape. మొట్టమొదటిది ఏంటంటే అగాపే ప్రేమ. Agape love is unselfish, sacrificial love. అగాపే ప్రేమ అంటే నిస్వార్థమైనటువంటి, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. This is a love that does not expect anything in return. ఇది తిరిగి ఏమి ఆశించినటువంటి ప్రేమ. Another word is phileo. మరొక మాట ఏంటంటే ఫిలయో. It is called the tender affection. అది సున్నితమైనటువంటి ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమ. It is the love that a mother has for the child. ఇది ఒక తల్లి తన బిడ్డ ఎడల కలిగి ఉండేటువంటి ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమ. There is feeling to this love. For agape, there is not much feeling, but phileo, there is feeling. వాస్తవానికి అగాపే అనే ప్రేమలో ఫీలింగ్స్ కి కొంత తక్కువ స్థానం ఉంటుంది, కానీ ఈ ఫిలియో ప్రేమలో ఫీలింగ్స్ కి ఎక్కువ స్థానం ఉంటుంది. It is the kind of love that expects a response to phileo. అదేంటంటే ఈ యొక్క ఫిలియో ప్రేమ దగ్గర నుంచి స్పందన కోరుకుంటుంది, రెస్పాన్స్ ని కోరుకుంటుంది. If I smile to you, then I expect you to smile back. That's the kind of love, the phileo love. ఫిలియో ప్రేమ ఎలాంటిదంటే, నేను నిన్ను చూసి నవ్వినప్పుడు నీ దగ్గర నుంచి కూడా ఒక నవ్వు రావాలని, చిరునవ్వు రెస్పాన్స్ రావాలని కోరుకునేటువంటిది ఉంటుంది చూసా, అది ఫిలియో ప్రేమ. In agape love,
It does not expect a return. I smile to you in agape love. I don't expect you to love to smile back to me. అగాపె ప్రేమ ఎలా ఉంటదంటే నేను నిన్ను చూసి నవ్వినప్పుడు నీ దగ్గర నుంచి మరలా చిరునవ్వు ఆశించడం అనేది ఉండదు. But then there is a third word for love. It is called eros. తర్వాత మూడవ వర్డ్ ఉంది, పదం ఉంది ప్రేమకి, అదేంటంటే ఈరోస్. This word is not used in the New Testament. ఈ పదాన్ని క్రొత్త నిబంధనలో వాడలేదు. This is the physical love, the bedroom love, the love of a husband for his wife in the bedroom. That word is not used in the New Testament. ఇది శరీర సంబంధమైనటువంటి ప్రేమ, భార్యాభర్తలు బెడ్రూమ్లో అనుభవించాల్సిన శృంగార భరితమైన ప్రేమ. It's a romantic love. దీని ఇంకో మాటలు చెప్పంటే రొమాంటిక్ లవ్ అని చెప్పుకోవచ్చు మనం. Agape is God's love for man. అగాపే అనేది మానవుల ఎడల దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తుంది. Phileo is man's love for man. ఫిలియో ప్రేమ అనేది మనిషికి సాటి మనిషి పట్ల ఉన్న ప్రేమను తెలియజేసేది. Our love for God is also phileo, because we cannot give sacrificial love to God. He has already loved us. మన ప్రేమ కూడా ఫిలియో ప్రేమ, దేవుని ఎడల మనకున్న ప్రేమ ఫిలియో ప్రేమ, దేవుని ప్రేమ స్పందించిన అనే ప్రేమ తప్ప మనం త్యాగపూరితంగా దేవుని ప్రేమించిన వారం కాము. Yes. Now this is the Valentine Day, as I understand. నాకు అర్థమైంది ఈరోజు వ్యాలంటైన్స్ డే అని. Everywhere we have the sign of the heart to tell us that let us love each other. ప్రతి చోట కూడా హృదయ స్పందన ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. Lot of young men and women tell each other this day, I love you, I love you. ఈరోజు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళు చెప్పుకుంటారు ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉంటారు. But actually, how many young men have agape love for the girl he loves? ఎంతమంది అబ్బాయిలు తను ప్రేమించే అమ్మాయిల పట్ల అగాపే ప్రేమను కలిగి ఉన్నారు? Even I doubt how many young men or women have phileo love. Mostly it is the eros love, erotic love. నాకు ఇంకా అనుమానం ఏంటంటే కనీసం వాళ్ళ మధ్య ఫిలియో లవ్ స్పందించేటువంటి ప్రేమైనా ఉన్నదా లేదనేటువంటి సందేహం. ఎందుకంటే ఎక్కువ శాతము ఈ ప్రేమికులు అని చెప్పుకునేవారు లేకపోతే లవర్స్ అని చెప్పుకునే వారి మధ్య ఉండే ప్రేమ ఎక్కువ శాతం కనబడేది అంటే ఈరోటిక్ లవ్, అంటే వారు శరీర కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి ప్రేమ, శృంగారభరితమైన ప్రేమ అనేది, రొమాంటిక్ లవ్ అనేది వాళ్ళ మధ్యలో కనబడుతూ ఉంది. A young man was deeply attracted to a young beautiful girl. ఒక యవనస్తుడైన అబ్బాయి ఒక అందమైన అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. Every time he thinks about her, his feelings were excited. ప్రతిసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించినప్పుడు తన ఫీలింగ్స్ అనేది తనలో ఏదో తెలియని ఒక ఉత్సాహం, ఒక ఆనందం తనలో కలుగుతా ఉంది. He was determined to marry her. He wanted to marry her badly. తను అనుకుంటున్నాడు ఎట్లయినా సరే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే అని అనుకుంటున్నాడు. He thought, if I do not marry her, my life will be empty and meaningless. తను అనుకుంటున్నాడు ఆ అమ్మాయిని కనుక నేను పెళ్లి చేసుకోకపోతే నా జీవితానికి అర్థం లేదు, శూన్యం అనుకుంటున్నాడు. So he approached her one day and told her about his feelings for her. తను ఒక రోజున ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన హృదయంలో ఉన్న ఫీలింగ్స్ ని పంచుకున్నాడు.
she did not show any interest. అయితే అమ్మాయి ఎటువంటి ఆసక్తిని కనబరచలేదు. And he was disappointed. తనకి చాలా నిరుత్సాహం వచ్చేసింది. One day he approached her and asked her permission to marry her. ఒక రోజున తను అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. He promised her to make her life happy and rich. తను చెప్పాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ లైఫ్లో నీకు అద్భుతంగా నేను చూసుకుంటాను, నీకు కావాల్సినన్ని నేను ఇస్తానని చెప్పాడు. I will give you everything you want. Please marry me. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు నీకు కావాల్సిందల్లా నేను కొనిస్తా, నీకు కావాల్సిందల్లా ఇస్తా, దయచేసి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. But she replied, no, I am not interested to marry you or anybody for a few years. అప్పుడు అమ్మాయి ఏంది ఏమనుకోవద్దు, నిన్ను కానీ ఇంకెవరిని కానీ కొద్ది సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంది. I wanted to complete my education and then I want to get a job. అమ్మాయి ఏంది నేను ముందు నా చదువు పూర్తి చేయాలి, తర్వాత నేను ఆశించిన ఉద్యోగాన్ని నేను సంపాదించాలి అంది. And then I have 3 younger sisters. I wanted to educate them before I marry. అమ్మాయి చెప్పింది నాకు ఇంకా 3 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా నేనే చూడాలి. He was very upset about her. తనకి ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే చాలా డిసప్పాయింట్ అయ్యి అప్సెట్ అయిపోయాడు మనడు. He approached her a few more times, but she was annoyed. She didn't like him approaching her. మళ్ళా ఈ అబ్బాయి 2-3 సార్లు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ట్రై చేశాడు, కానీ ఆ అమ్మాయికి నచ్చట్లేదు ఈ అబ్బాయి ఇలా చేయడం. Then he threatened her, said, if you don't marry me, I'll kill you. ఈసారి ఈ అబ్బాయికి కోపం వచ్చేసి ఏమన్నాడంటే నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోలేదనుకో నేను చంపేస్తా అన్నాడు. Then she understood what kind of a man he was. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది వీడు ఎలాంటోడో అని ఆమెకు అర్థమైపోయింది. One day he threw on her face acid. ఒక రోజున అమ్మాయి వెళ్తూ ఉంటే వెనక నుంచి వచ్చి వీడు ఆ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసేసాడు. One of her eyes was damaged and her face was deformed. ఆమెకు 2 కళ్ళలో ఒక కన్ను పాడైపోయింది, ముఖమంతా కూడా వికారంగా తయారైంది. It took a long time for her to partially recover to do her daily things. ఆమె తన దైనందిన జీవితాన్ని మరలా నార్మల్ గా కొనసాగించడానికి చాలా కాలం సమయం పట్టింది. Since her family was very poor, they could not afford any plastic surgery or transplantation of the eye or anything. So she remained blind partially and deformed. ఆమె ఒక పేద కుటుంబంలో జన్మించింది కాబట్టి ఆ యొక్క ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కావాల్సిన డబ్బులు లేవు, కన్ను మార్పిడి చేసుకోవడం కావాల్సిన డబ్బులు లేక ఆ యొక్క సరిగ్గా కనబడని కన్నుతో ఆ వికృతమైన ముఖంతో ఆమె అలాగే కొనసాగింది. She discontinued her study. ఆమె తన చదువుని మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. She learned tailoring and started a small tailoring shop. ఆమె ఒక టైలరింగ్ వర్క్ నేర్చుకుని చిన్న టైలరింగ్ షాప్ ని స్టార్ట్ చేసుకుంది. Very soon her tailoring shop became very famous, for she became an expert tailoress. అతి త్వరలోనే ఆమె టైలరింగ్ షాప్ అనేది చాలా అభివృద్ధిని సాధించింది, మంచి లేడీ టైలర్ గా ఆమె పేరు సంపాదించింది. One day an older lady came to her shop to have some of her clothes stitched by her.
ఒక రోజున ఒక వృద్ధురాలైనటువంటి ఒక స్త్రీ తన యొక్క బట్టలు కుట్టించుకోవడానికి ఈ అమ్మాయి దగ్గరికి రావడం జరిగింది. She asked her what happened to her face. ఆమె అడిగింది, అమ్మా ఏంటమ్మా నీ ముఖానికి ఏమైంది అని అడిగింది. So she told her story to the lady. అప్పుడు ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క ఓల్డ్ లేడీకి తన స్టోరీ మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. This lady had a younger brother who was a famous plastic surgeon. ఈ యొక్క వృద్ధ స్త్రీకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన మంచి ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి డాక్టర్. Her brother fixed her face nicely, free of charge. ఆ యొక్క బ్రదర్ ఏం చేశాడంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఉచితంగా ఆమెకి ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళా ఆమెకి అందమైన ముఖం వచ్చే విధంగా ఆయన తయారు చేశాడు. And that plastic surgeon had a close friend who was an eye surgeon, and he fixed her eyes. ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి ఈ డాక్టర్ ఉన్నాడు కదా, ఆయనకి ఒక ఐ డాక్టర్, కళ్ళ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఆ డాక్టర్ పాపం ఫ్రీగా ఈమెకి ఆ కన్ను మార్పిడి చేసి మళ్ళా కనుచూపు వచ్చే విధంగా సహాయపడ్డాడు. Now this lady began to look somewhat beautiful again. మరలా ఈ అమ్మాయి కొంత అందంగా కనబడటం మరలా ఆరంభం అయింది. Her business also grew very good. తన బిజినెస్ అనేది చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంది. One day a businessman made a proposal to marry her. ఒక రోజున ఒక వ్యాపారవేత్త ఆమెను పెళ్లి చేసుకోవడానికి ప్రపోజ్ చేశాడు. And their wedding took place, and he loved her genuinely. వాళ్ళ యొక్క పెళ్లి జరిగింది. వాళ్ళ మధ్య అభిమానం అనేది యథార్థంగా ఉన్నదని ఈ విషయం అర్థమైంది. He educated her 3 sisters. ఆయనే ఆ యొక్క ఆమెకున్నటువంటి 3 సిస్టర్స్ కి చదువు అందించి వాళ్ళ పెళ్లిళ్ళు చూసుకున్నాడు. He also helped her aged parents. అలాగే ఆమెకున్నటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను కూడా ఆయనే జాగ్రత్తగా చూసుకున్నాడు. Now she is happily married, and they were blessed with 2 children also. వాళ్ళు చాలా హ్యాపీగా సంసార జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. Now who actually loved this woman? ఇప్పుడు ప్రశ్న మీకు, ఈ స్త్రీని లేకపోతే ఈ అమ్మాయిని నిజంగా ప్రేమించింది ఎవరు? Was that young man who wanted to marry her in the beginning? స్టార్టింగ్ లో నువ్వే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పి వెనకలు తిరిగినటువంటి ఆ యవనస్తుడా ఈమెని ప్రేమించింది? What was his motivation in marrying her? ఆ మొదటివాడు ఈమెని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వాడు కలిగినప్పుడు వాడి ఉద్దేశం ఏమై ఉంటది? If he actually loved her, would he throw acid on her face to destroy her? నిజంగా వాడు గనక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ పోస్తాడా? You definitely say no, that man did not love her. He only wanted to exploit her beauty. మీరు ఖచ్చితంగా చెప్తారు, నో వాడు ప్రేమించలేదని చెప్తారు. వాడు ఏం చేశాడు? ఆ అమ్మాయిని కాదు ప్రేమించింది, ఆ అమ్మాయి శరీరాన్ని, అందాన్ని ప్రేమించి ఆ అందాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాడు తప్ప ఆ అమ్మాయిని ప్రేమించలేదు వాడు. What about that old lady who came to the shop, asked her about her situation, then asked her brother to make plastic surgery on her? మరి
ఆ యొక్క టైలరింగ్ షాప్‌కొచ్చి ఈ అమ్మాయిని పలకరించి, ఈ అమ్మాయి పరిస్థితి తెలుసుకున్నటువంటి ఆ ఓల్డ్ లేడీ గురించి మీరేం చెప్తారు? ఆమె ఈమె వివరాలు తెలుసుకుంది. తన బ్రదర్‌కి చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. ఆమె గురించి మీరేమంటారు? What about that eye surgeon? He also did it for free. Did they love him, love her? ఆ యొక్క కంటికి ఆపరేషన్ చేసి, ఆ కన్ను మార్చినటువంటి ఆ డాక్టర్ గూడా ఆమెను ప్రేమించాడా లేదా? What about this lady who was willing to learn tailoring to support her three sisters to educate them? మరి చూడండి ఈ అమ్మాయి తనకి ముగ్గురు చెల్లెలున్నారని, వాళ్ళని చదివించాలని, వాళ్ళ పెళ్ళిళ్ళు జేయాలని, వాళ్ళ కోసం టైలరింగ్ షాప్ పెట్టి కష్టపడి ప్రయాసపడుతున్న ఈమె వారి ఎడల కలిగి ఉన్నది ప్రేమ కాదా? What about the businessman who married her, supported her parents, educated her sisters, and really loved her in spite of all that problems she had? చూడండి మరి ఈ అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి ఆ వ్యాపారవేత్త మరి ఈమెని చక్కగా చూసుకోవడం మాత్రం కాక తను ఎంతగానో See, ప్రయాసపడుతున్నటువంటి తన చెల్లెల యొక్క చదువుల నిమిత్తం కూడా తను సహాయం చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినటువంటి ఈ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఆ వ్యాపారవేత్త ఆ వ్యక్తి నిజంగా ఏమని ప్రేమించాడా లేదా మీరు చెప్పండి? all these people loved her sincerely, genuinely, with agape love. చూడండి వీళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మాయిని నిజాయితీగా అగాపే ప్రేమతో ప్రేమించారు. They did not expect anything from her. They were willing to give her. వీళ్ళందరూ కూడా ఆ మొదటోడు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఆమె దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆమెకి ఇచ్చారు తప్ప ఆమె దగ్గర నుంచి ఏమి కోరుకోలేదు. A genuine love is a giving love, not a demanding love. యథార్థమైన ప్రేమ అనేది ఇచ్చేటువంటి ప్రేమ తప్ప తీసుకునేది ప్రేమ కాదు, డిమాండ్ చేసేది కాదు. A lot of young men and women exchange romantic love. ఈ రోజున మనం చూసినట్లయితే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఈ యొక్క రొమాంటిక్ లవ్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. Some would even go to the extent of physical love. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు శారీరకంగా ఒకరికొకరు కలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు. The more good looking a girl is, she has many young men interested in her. ఒక అమ్మాయి చాలా అందంగా ఉందంటే ఆ అమ్మాయిని వల్ల పడేయడానికి చాలా మంది అబ్బాయిలు రెడీగా ఉంటారు. But the moment she loses her physical beauty and charm, she is rejected. కానీ ఆ అమ్మాయి కనుక ఏదన్నా మరి దురదృష్టవశాత్తు తన అందాన్ని కనుక కోల్పోయింది అనుకోండి, వీళ్ళందరినీ కోల్పోతుంది. ఎవడు కూడా ఆమె వెనకాల పడరు. Their motivation is selfish. They wanted to get something out of her, not to give her anything. ఈ ఈ అమ్మాయి వెనకాల పడేటువంటి ఈ అబ్బాయిలందరికీ ఉన్నది ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి మోటివేషన్. ఈ అమ్మాయిని అందాన్ని కోరుకుంటున్నారు, అమ్మాయి శరీరాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయిని వాళ్ళు ప్రేమించట్లేదు. Agape love is a love that seeks the highest good of the loved one without counting the cost to self. ఈ అగాపే ప్రేమ అనేది ఏంటంటే ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి యొక్క అత్యున్నతమైన క్షేమాన్ని ఆశించి వారికి సహాయం చేస్తుంది. తిరిగి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించదు. అదే నిజమైన అగాపే ప్రేమ. Agape love asks the question, what can I do for you? It doesn't ask the question, what can I get from you? అగాపే ప్రేమ ఏమడుగుతుందంటే నేను నీకు ఏం చేయగలను అని అడుగుతుంది తప్ప నువ్వు నాకు ఏమి ఇస్తావు, ఏమి ఇవ్వగలవు అని అడగదు. Filial love does the same thing. Though it expects a return of love,
but it is unselfish. ఫిలియో ప్రేమ కూడా అలాంటిదే. అది స్పందన ఆశిస్తది గాని అది స్వార్థపూరితమైనది కాదు. You smile at a person and you expect a return smile. What is wrong with it? నువ్వు ఒక వ్యక్తిని చూసి చిరునవ్వు విసిరావు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక చిరునవ్వు ఆశించడంలో తప్పేముంది చెప్పండి? But if the other person frown at you when you smile at, you don't feel like smiling again. నువ్వు చిరునవ్వు నవ్వినప్పుడు ఎదుటి వ్యక్తి నీ మీద ఉరిమి ఉరిమి చూసాడు అనుకోండి, నీకు మరలా ఇంకోసారి ఆ వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వాలని అనిపించదు. But if you can keep on smiling, well, that is agape love. అయినప్పటికీ కూడా నీవు మరలా చిరునవ్వుతోనే ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నట్లయితే అది నిజమైన అగాపే ప్రేమ అంటే. Love always seeks the blessings of the loved one. ప్రేమ ఎప్పుడూ కూడా ప్రేమించే వారి యొక్క మంచిని కోరుకుంటుంది. A shepherd boy was tending his sheep on the railway property. ఒక రైల్వే ప్రాంగణంలో ఒక గొర్రెల కాపరి అబ్బాయి తన యొక్క గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నాడు. He was sitting on the rail track, and when his sheep were eating the grass there, ఆ అబ్బాయి ఆ రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాడు. ఆ గొర్రెలు అక్కడ పక్కనున్న గడ్డిని మేస్తూ ఉన్నాయి. as he sat there and noticed, he saw that someone has removed a couple of fish plates and there was a gap between the railings. అప్పుడు ఏమైందంటే ఆ యొక్క రైలింగ్స్ మధ్య కొంత గ్యాప్ ఉండడం అనేది ఈ వ్యక్తి గమనించాడు. He immediately realized if a train comes, there's going to be an accident because there is a gap between the tracks. So he was worried, what can I do to stop the train accident? ఈ అబ్బాయి ఆ రైలు ట్రాక్ మీద కూర్చున్నాడు కదా. కూర్చున్నప్పుడు గమనించిందంటే ఆ రైలు ట్రాక్స్ కి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడింది. అంటే గనక ఇప్పుడు ట్రైన్ గనక ఈ రూట్ లో వచ్చినట్లయితే అంటే రైలు పట్ట తప్పి ప్రమాదానికి గురైనటువంటి డేంజర్ ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి, ఎలాగా ఆ ట్రైన్లో వచ్చే ప్రజలను కాపాడాలని ఈ అబ్బాయి ఆలోచించడం మొదలుపెట్టాడు. He saw the signal was already given for the next train to come. తర్వాత ట్రైన్ రావడానికి ఆల్రెడీ సిగ్నల్ ఇవ్వబడడం తాను గమనించాడు. So the train is going to come in few minutes. He must do something. ఆ ట్రైన్ కొద్ది నిమిషాల్లో రాబోతూ ఉంది కాబట్టి ఈ అబ్బాయి ఏదో ఒకటి చేయాలి వాళ్ళని కాపాడటం కోసం. The station is 1 kilometer away. He cannot run to the station. There is no time before that the train will come. స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్దామా అంటే స్టేషన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ లోపు తను అక్కడికి వెళ్ళే లోపల ఈ ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. He already started hearing this horn of the train, the sound of the train. He knows the train will be here in couple of minutes. ఆ ట్రైన్ కుక్కు శబ్దం అనేది ఈ అబ్బాయికి వినపడింది. మరి కొద్ది క్షణాల్లో ట్రైన్ వచ్చేస్తుంది అనే విషయం అర్థమైపోయింది. Immediately a thought came to his mind. వెంటనే తన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. He caught one of his baby lamb, lamb. He cut its throat. He took his shirt and soaked the shirt in the blood of the lamb. అప్పుడు ఏం చేశాడంటే అబ్బాయి తన గొర్రెల్లో ఒక చిన్న గొర్రెను తీసుకుని చిన్న గొర్రె పిల్లని తీసుకుని దాని గొంతు కట్ చేసి దాని దగ్గర నుంచి బ్లడ్ తో తన షర్ట్ నిప్పేసి ఆ రక్తంలో ఆ షర్ట్ ని ముంచేశాడు. And then he found 2 sticks. On those sticks he put his shirt like this and put it between the rail tracks.
తను ఏం చేశాడంటే ఒక 2 కర్రలను తీసుకొని ఆ రైల్వే ట్రాక్ ఇటొకటి అటొకటి పాతి దాని మీద ఈ రక్తంతో ఎర్రగా అయిపోయినటువంటి చొక్కాని దానికి తగిలించాడు ట్రైన్ కనబడే విధంగా. So the driver saw the flag and he applied the brake and the train stopped few meters before the gap. అప్పుడు డ్రైవర్ ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి చొక్కాని చూసి రెడ్ కలర్ ఫ్లాగ్ అనుకుని వెంటనే ఏం చేశాడంటే అక్కడ ఏదో ప్రమాదం అని చెప్పేసి బ్రేక్స్ అప్లై చేశాడు. ఈ షర్ట్ రెడ్ కలర్ షర్ట్ కొంచెం కొన్ని మీటర్ల ముందే ఆ బ్రేక్ వేయడం వల్ల అక్కడ ట్రైన్ ఆగడం జరిగింది. The guard got down and started running to this boy and asked, "What's the matter? What's wrong?" అప్పుడు వెంటనే అక్కడ గాడ్ ఏం చేశాడంటే ఆ అబ్బాయి దగ్గర పరిగెత్తి బాబు ఏం జరిగింది అని అక్కడ ఆరాధిస్తూ ఉన్నాడు. So he explained the situation and shown the guard the problem with the rack, and God immediately called the station and stopped all trains on both sides. అప్పుడు వెంటనే ఆ బాబు ఆ గొర్రెలు కాచుకునే అబ్బాయి ఏం చేసాడంటే సార్ ఇగో రైలు పట్టాలు ఇక్కడ విడిపోయినాయి సార్, ట్రైన్ ఇట్లా వచ్చినట్లయితే మీ అందరూ చచ్చిపోయే ప్రమాదం ఉందని అందుకే నేను అలా చేశాను సార్ అని చెప్పినప్పుడు వెంటనే ఆ గార్డు స్టేషన్ ఫోన్ చేసి మిగతా ట్రైన్స్ కూడా ఏవి రాకుండా ఆఫ్ చేయండి అని చెప్పాడు. Now why did the shepherd boy do this? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ యొక్క గొర్రెల కాపరైన అబ్బాయి ఎందుకు ఆ పని చేశాడు? He killed one of his sheep to save people. అక్కడున్న ఆ రైల్లో ఉన్నటువంటి ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఆ అబ్బాయి తన గొర్రె పిల్లని స్వయంగా తానే చంపేయాల్సి వచ్చింది. Now that's true love. అదే నిజమైన ప్రేమ అంటే. He did all that out of love. తను ఎందుకు గొర్రె పిల్లల్ని చంపుకున్నాడు అంటే చంపేశాడంటే ఇతరుల పట్ల ప్రేమను బట్టి. He wanted to save lives. He doesn't wanted a train accident and kill people. తను ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమించాడు. వాళ్ళెవరు కూడా ప్రమాదానికి గురై యాక్సిడెంట్కి గురై చనిపోవడం తనకి ఇష్టం లేదు. అందుకే తన గొర్రె పిల్లని తను చంపేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. Now genuine love is sacrificial. నేను చెప్పేది ఏంటంటే యథార్థమైన ప్రేమ, నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది. It does not count the cost to self. అది తనకి ఎంత నష్టం వస్తుంది, తనకేమైపోతుంది అన్న విషయం గురించి ఆలోచించదు. To a shepherd, sheep is the most important property. Yet this boy was willing to sacrifice one of his sheep to save people who are not related to him. చూడండి, ఈ గొర్రెలా కాచుకునేటువంటి ఈ అబ్బాయికి, ఈ కాపరైన అబ్బాయికి తనకి గొర్రెలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రపంచం ఎటు వెళ్ళిపోయిన గొర్రెలు జాగ్రత్తగా చూసుకోవాలి. గొర్రెలు అంటే తనకి చాలా విలువైనవి. కానీ వాళ్ళని కాపాడడం కోసం తన గొర్రెని బలి చేసుకున్నాడు. See, God's love is genuine. దేవుని ప్రేమ కూడా యథార్థమైనటువంటిది. The Bible says this in John 3:16. యోహాను సువార్త 3:16లో ఈ మాట బైబిల్ చెప్తూ ఉంది. For God so loved the world that he gave us his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను సువార్త 3:16లో మనం చదువుతున్నాం. Now, who will spare his only son for someone who is not related to him? తనతో ఇటువంటి బంధాన్ని ఇష్టపడనటువంటి వ్యక్తుల కోసం ఎవరు తన కుమారుణ్ణి మరి బలి చేసుకోవడానికి ఇష్టపడతారు? What is the motivation of God to send his son Jesus Christ to this world?
మరి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినప్పుడు ఏ ఉద్దేశం చేత తన్ని ఈ లోకానికి పంపించాడు? So God so loved the world. Love is the motivation. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమే ఆయన్ని ప్రేరేపించింది. In John chapter 15, verse 13, we have the statement, greater love has no man done this, that a man lay down his life for his friends. తన యోహాను సువార్త 15:13 చదివితే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. There is no greater love than to lay down one's life for his friends. తన స్నేహితుల కోసము ప్రాణం పెట్టే దానికంటే గొప్ప ప్రేమ, మిన్నైన ప్రేమ ఇంకొకటి లేదు. But we were not God's friends that Jesus should lay down his life for us. మనము దేవునికి స్నేహితులమేం కాదు యేసయ్య తన యొక్క ప్రాణాన్ని మన కోసం అర్పించడానికి. We were God's enemies. మనము దేవునికి శత్రువులము. We are sinners. మనం పాపులము. Romans chapter 5 verse 8 says, but God commends his love toward us in that while we were at sinners, Christ died for us. రోమా 5:8 చదివితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయెను. He died for us when we were sinners, not friends. We were enemies of God. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నాం కదా, ఆయనకు శత్రులమై ఉండగానే మన కోసం దేవుడు తన కుమారుని పంపించాడు. In 1 John chapter 3 verse 1 we read, behold what manner of love the Father hath bestowed upon us, that we should be called the sons of God. మొదటి యోహాను 3:1 చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. God wants us enemies to be the children of God. So God showered his love upon us. దేవునికి శత్రువులైన మనల్ని దేవుడు తన ప్రేమను బట్టి తన పిల్లలుగా చేసుకోవాలని ఇష్టపడ్డాడు. అందుకని తన ప్రేమను మన మీద కుమ్మరించాడు. True love is God's love for us. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. What is unique about God's love? దేవుని ప్రేమకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? Is it a Valentine's Day love? అది ప్రేమికుల రోజులాగా వ్యాలంటైన్స్ డే ప్రేమ? No, it is a permanent love. It's a real love. కానే కాదు, ఇది శాశ్వతమైన ప్రేమ, నిరంతరము ఉండేటువంటి ప్రేమ. There are 6 characteristics of God's love that I wanted to point out, and then I wanted to close my message. 6 characteristics of true God's love. ఈ సమయంలో నిజమైన ప్రేమకున్నటువంటి 6 లక్షణాలని మీతో చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. First of all, it is unconditional love. మొట్టమొదటిగా ఇది షరతులు లేనటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్. No condition is made by God. If you do this, then I will love you. దేవుడు ఎప్పుడు కూడా మనకు షరతులు పెట్టలేదు. నువ్వు ఇది చేస్తే, అది చేస్తేనే, ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తానని దేవుడు ఎప్పుడు షరతులు పెట్టలేదు. Now if you obey me, I will love you. If you do this, I will love you. No condition attached by God. నువ్వు నాకు విధేయత చూపిస్తే, నేను చెప్పిన మాట వింటే నేను నిన్ను ప్రేమిస్తానని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు.
Most of the Valentine love is a conditional love. There is some hidden agenda behind it. I'll do this if you'll do this. That's the kind of love. కానీ మీరు చూసినట్లయితే ఈ వ్యాలంటైన్స్ డే ప్రేమలో ఎక్కువ శాతము కండిషనల్ లవ్ ఉంటుంది. అంటే నేను చెప్పింది నువ్వు చేస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నా మాట వింటే నేను నిన్ను ప్రేమిస్తా. ఈ టైప్ కండిషన్స్ తో కూడిన ప్రేమ ఈ ప్రేమికుల రోజున చాలా మందిలో ఉన్నటువంటి ప్రేమ. The second quality of God's love is that it is benevolent love. Benevolent love. It does benefit to us, good to us. రెండవదిగా నిజమైన ప్రేమలో ఏముంటుందంటే ఇతరుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రేమ. అంటే వాళ్ళకి నా ద్వారా బెనిఫిట్, లాభము కలగాలి అని ఆశించే ప్రేమ. It is not for God's benefit that he loves us. It is for our benefit that he loves us. ఈ బెనవలెంట్ ప్రేమ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించింది ఆయనకి ఏదో లాభంగా వస్తుందని, ఆయనకి ఏదో మేలు జరుగుద్దని కాదు, మనకి లాభం వస్తుందని, మనకి మేలు జరుగుద్దని, మన క్షేమం కోసం దేవుడు ప్రేమించాడు. It is not like the young man who saw this beautiful girl and said, let me love you, let me marry you. I want to enjoy the beauty of your body. No, God's love is unselfish. It is for our benefit, our benevolence that God is loving us. ఇందాక మనం స్టోరీలో చూసినట్టుగా మొదటి వ్యక్తి ఎవరైతే అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని వెనకబడ్డాడో, నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని సతాయించాడో, ఆ రకంగా ఆ వ్యక్తి ఏంటంటే కేవలం అమ్మాయి యొక్క అందాన్ని కోరుకున్నాడు, అమ్మాయి యొక్క శరీరాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు తప్ప అమ్మాయిని వ్యక్తిగతంగా నిజంగా ఆ వ్యక్తి ప్రేమించలేదు. అది కాదు నిజమైన ప్రేమ అంటే. నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. God loves us so that he could save us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తద్వారా మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. Our greatest benefit is eternal salvation, and that's why God loves us. మనం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రేమను బట్టి మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని, స్వర్గ ప్రాప్తిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. Thirdly, it is sacrificial love. దేవుని ప్రేమ లేదా నిజమైన ప్రేమ ఎలాంటిదంటే సాక్రిఫిషియల్ లవ్, అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ. You know, when God loves us, he gave us his only begotten son. That's the greatest sacrifice God made to love us. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, తన ఏకైక కుమారుని, ఒక్కగానొక కుమారుని మన కోసం ఇచ్చేసాడు. తన సొంత కుమారుని, ఒక్కగానొక కుమారుని మన కోసం ఇవ్వడం అనేది దేవుడు చేసిన గొప్ప త్యాగం. The greatest sacrifice of love in the universe is when God the Father gave us God the Son to be a sacrifice for our sins. మన యొక్క పాపముల పరిహారము నిమిత్తము తన ప్రియ కుమారుని బలి చేసుకోవడానికి, లేకపోతే తను మన నిమిత్తం బలైపోవడానికి తండ్రి దేవుడు ఆయన్ని మన కోసము ఆ రకమైన స్థితికి తీసుకొచ్చాడు కదా. అది దేవుడు మన కోసం చేసిన అత్యంత గొప్ప త్యాగము అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. The Father has made the greatest sacrifice, and the Son has made the greatest sacrifice of himself because they love us. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తను ఒక్కగానొక్క కుమారుడిని ఈ లోకానికి పంపించేశాడు. మరి తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇద్దరు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించారు. Now the third character of this love is that it is absolutely free love, absolutely free. తర్వాత ఈ ప్రేమకున్నటువంటి మరొక గుణం ఏంటంటే ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అన్నమాట. అంటే కంప్లీట్ గా ఉచితం, ఉచితం అనేటువంటి ప్రేమ. It does not cost the sinner anything to receive this love from God.
దేవుని ప్రేమను గొప్పతనం ఏంటంటే మనం ఆ యొక్క దేవుడు సిద్ధపరిచిన రక్షణని లేకపోతే ఆ దేవుని ప్రేమను పొందుకోవడానికి మనం ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. The cost is for the Father and the Son. The benefit is absolutely free for the sinner. ఆ కాస్ట్ అంతా కూడా ఎవరు చెల్లించారు? తండ్రి వెల చెల్లించారు, కుమారుడు వెల చెల్లించారు. మనకేముంది? మనకైతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా వారి దగ్గర నుంచి మనం రక్షణ పొందుకుంటున్నాం. In this world, we cannot get free things. Free comes only from God, not from man. ఈ లోకంలో మనకి ఏది ఫ్రీగా ఉచితంగా దొరకదు. ఉచితంగా మనకి నిజంగా దొరికేది దేవుడి దగ్గర నుంచి మాత్రమే. The fifth character is that it is enduring love, enduring love. This love lasts forever. ఐదో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఈ ప్రేమకున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే దేవుని ప్రేమకున్న గొప్ప గుణం లేదా నిజమైన ప్రేమ గొప్ప గుణం ఎండ్యూరింగ్ లవ్ అంటే సహించే ప్రేమ, అంతం వరకు సహించేటువంటి ప్రేమ. That young man's love for that girl did not last even for months. Before that, he wanted to kill her. He threw acid, at her face. ఆ యవనస్తుడు ఆ అమ్మాయి పట్ల కనబరిచినటువంటి ప్రేమ కొద్ది నెలలు కూడా లేదు. ఆ అమ్మాయిని చూశాడు, కొద్ది రోజులు అమ్మాయి వెనకాల పడ్డాడు. ఆ అమ్మాయి కాదంటంతోనే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి చంపడానికి ప్రయత్నం చేశాడు. కొద్ది కాలం కూడా ఓపిక పట్టలేనటువంటి ప్రేమ అది. But God's love is enduring. Even when we hate him, we disobey him, we turn our back to him, he still loves us. His love is permanent, enduring love. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, కలకాలం నిలిచి ఉండేటువంటి ప్రేమ, ఎంతకాలమైనా మన కోసం ఎదురు చూచేటువంటి ప్రేమ. మనం ఆయన ద్వేషించినప్పుడు, మనం ఆయనకి అవిధేయత చూపినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పుడు కూడా ఆయన ప్రేమ మన మీద నుంచి పోలేదు. ఆయన మన కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. Lastly, God's love is effective love. Effective love. చివరిగా It saves sinners. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఎఫెక్టివ్ లవ్ అంటే ప్రభావవంతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి పాపులకి రక్షణ కలుగుతుంది. You simply have to accept it. You don't have to do anything else. You simply have to believe God loves you and gave his son. This love becomes effective. You are saved. You become the child of God. So this love is practical and effective. దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం తన కుమారుని పంపించాడు. తన కుమారుని యేసు నీ కోసం తన ప్రాణాన్ని అర్పించి రక్షణ సిద్ధం చేసినాడు. ఈ రక్షణని నువ్వు ఆ ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినట్లయితే నీవు ఈ రక్షణని పొందుకుంటావు. అది నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి నీ పాపం నుంచి నీకు విడుదల ఇచ్చి నిన్ను తన బిడ్డగా చేస్తున్నా. అలాంటి ఎఫెక్టివ్ వర్క్ నీ జీవితంలో జరుగుతుంది. Every sinner who receives the love of God in Christ is saved from eternal hell to eternal heaven, from eternal death to eternal life. ఏ పాపి అయితే దేవుని ప్రేమను అర్థం చేసుకుని క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతాడో ఆ వ్యక్తి నిత్య నరకం నుంచి రక్షించబడి నిత్య స్వర్గ జీవితాన్ని పొందుకుంటాడు. It makes enemies sons and daughters of God. ఎవరైతే దేవుడే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో, రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో అలాంటి వారు దేవునికి శత్రువులుగా ఉన్న స్థానం నుంచి దేవునికి మిత్రులుగా లేకపోతే దేవుని పిల్లలుగా ఉండే స్థానంలోకి మార్చబడతారు. You cannot find anything like God's love in this world. ఈ లోకంలో దేవుని ప్రేమకు సాటి అయినది నీకు ఎక్కడ కూడా కంటికి కనబడదు. Now on this Valentine Day, if you could find the best friend and lover in Jesus Christ, your life becomes meaningful and blessed.
ఈ వ్యాలంటైన్స్ డే రోజున, ఈ ప్రేమికుల రోజున నిజ ప్రేమికుడైన యేసయ్య ప్రేమను మీరు అర్థం చేసుకుని, ఆ యేసు ప్రేమకు స్పందించి మీరు ఆయన్ని మీ స్నేహితునిగా లేకపోతే మీ లవర్గా చేసుకున్నట్లయితే మీ జీవితము ఎంతో అద్భుతంగా ఉంటుంది. Jesus is telling you, I love you, young man. I love you, young lady. Come to me. Let us enter into a wonderful, loving relationship. I'll be your savior. You will be my daughter. Let us love each other. Won't you come to Jesus that he will love you? ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు, నిజ ప్రేమికుడని యేసయ్య, యేసుక్రీస్తు ఓ యవనస్తుడా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఓ యవనస్తురాలా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఐ లవ్ యు అని నీతో చెప్తా ఉన్నాడు. నీవు గనక ఆయన తిరిగి ప్రేమించి ఆయన నీవు హక్కున చేర్చుకున్నట్లయితే నీకు చిరకాల స్నేహితుడిగా, నిజమైన ప్రేమికుడిగా ఆయన ప్రేమలో జీవితము ధన్యమవుతుంది. Jesus has already proved his love for you by coming to this world and dying on the cross. So when he says, come to me, I love you, he means it. You can come confidently to Jesus and share his love for you. యేసుక్రీస్తు నిజంగా నీ మీద ఉన్న ప్రేమని రుజువు చేశాడు. ఎలాగో తెలుసా, నీకోసం ఆ స్వర్గ సుఖాలు విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నీకోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. నీకోసం తన ప్రాణాన్ని కలవరిలో అర్పించాడు. ఈరోజు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు గనక ఆయన ప్రేమకు స్పందించి నువ్వు ఆయన తిరిగి ప్రేమించి ఆయన నమ్ముకుంటే నీ జీవితంలో నిజమైన ప్రేమ రుచి చూస్తావు. నిరంతరం ఆ ప్రేమలో ఆనందిస్తావు. Don't you want to experience this love? Won't you come to Jesus? He is the real lover, the clean lover, the pure lover, the everlasting lover, the only lover who will save you. Friends, please come to Jesus. He tells you, I love you. God bless you. మిత్రులారా, ఈ నిజ ప్రేమికుడైన యేసయ్య ప్రేమ మీకొద్దా? ఆయన ప్రేమ పవిత్రమైనది. ఆయన ప్రేమ కల్మషం లేనటువంటిది. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటిది. ఆయన ప్రేమ త్యాగపూరితమైనటువంటిది. ఆయన ప్రేమ ప్రభావవంతమైనటువంటిది. ఆయన ప్రేమ నిరంతరము నిలిచి ఉండేటువంటిది. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఈ శాశ్వతమైన ప్రేమ నీకొద్దా? ఇంత మంచి ప్రేమను తిరస్కరిస్తావా? దయచేసి మిత్రులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమకు స్పందించి మీరు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రభు నామం మహింపరచబడుగాక. ఆమేన్. Uncle, thank you very much. Today, Valentine's Day, we heard a wonderful message from you. Really, it encourages so much, challenges us so much. Praise God. I hope our young friends understood what is true love, so they may follow your guidelines. I hope so. May God bless our youngsters. Thank you very much, Uncle, for giving nice message. God